హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య స్టోరీస్ 2026. మనస మరలా చోటియ్యవే నీ మదిలో ఎపిసోడ్ 19. ప్రశాంత్ వాళ్ళమ్మ రాజీగారు అడిగినది చిన్న కోరికే అయినా ఇప్పుడు మౌని ఉన్న పరిస్థితుల్లో అడిగితే ఏమంటుందోనని భయంగా ఉంది తనకి. పాపని ఇంటికి తీసుకెళ్తానంటే ఎంత యుద్ధం చేస్తుందో. వాళ్ళ నాన్నగారి విషయంలో చాలా కోపంగా ఉంది. ఏ విషయంలో పోట్లాడాలా అని ఆలోచిస్తూ ఉంటుందిరేలే, ఏదైనా తప్పేలా లేదు. పైగా సిరికి కూడా అందరూ దగ్గరవ్వాలి కదా. సిరి కూడా వాళ్ళందర్నీ యాక్సెప్ట్ చేయాలి అనుకుంటూ ఏదేమైనా మౌనిని అడగాలని ఇంటికి వచ్చాడు. హాల్లో సిరి ఇంకా సుభద్రమ్మగారు ఆడుకుంటూ కూర్చున్నారు. మౌని కిచెన్లో వంట చేస్తుంది. సైలెంట్గా కిచెన్లోకి వెళ్ళాడు. అతను వచ్చినా ఎప్పటిలాగే కనీసం చూడనట్లే తన పని తాను చేసుకుంటూ ఉంది. నెమ్మదిగా మౌని అని పిలిచాడు ప్రశాంత్. ఏంటన్నట్టు ఒకసారి అతని వైపు చూసి మళ్ళీ తన పని తను చేసుకుంటూ ఉంది. ఎప్పటిలాగే అతనితో మాట్లాడడం ఇష్టం లేనట్టు ముఖం పెట్టింది. అమ్మ హాస్పిటల్లో ఉంది. ఆ విషయం నీకు తెలుసు కదా. డాక్టర్లు తనని వీలైనంత ప్రశాంతంగా ఉంచాలని చెప్పారు. అమ్మ సిరిని నిన్ను ఇంటికి తీసుకురమ్మని అడుగుతుంది. అమ్మని ఈరోజు సాయంత్రం డిశ్చార్జ్ చేస్తున్నారు. పాపని చూడాలని కలవరిస్తుంది అని చెప్తాడు. మౌని చేస్తున్న పని ఆపి క్షణంపాటు ఆలోచించి ప్రశాంత్ ముఖం చూస్తుంది. ప్రశాంత్ వచ్చాక సిరి చాలా సంతోషంగా ఉంది. అందరి పిల్లల్లాగే తనకి తండ్రి ప్రేమ దొరుకుతున్నందుకు తన ముఖంలో ఆ ఆనందం ప్రతి క్షణం తెలుస్తూనే ఉంది. అసలు చెప్పాలంటే ప్రశాంత్ తన తండ్రి అని తెలియకముందే అతనితో చాలా బాగా కలిసిపోయింది. బహుశా రక్త సంబంధం అంటే ఇదేనేమో. ఇప్పటి వరకు తనతో అంత ఆప్యాయంగా మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేకపోవడం వల్ల కాబోలు. ప్రశాంత్ తన తండ్రి అని తెలిసిన తరువాత డాడీ డాడీ అంటూ తన వెనకే తిరుగుతూ ఉంది. అంతకు ముందు వరకు అమ్మా అమ్మా అని తన వెనక తిరిగిన సిరి ఇప్పుడు తండ్రి వచ్చాక తనని నిద్రలేపి రెడీ చేయించడం దగ్గర నుంచి ఆఖరికి తనకి భోజనం తినిపించి నిద్రపుచ్చే వరకు అన్నీ తన తండ్రి అయిన ప్రశాంత్ చేయాలని కోరుకుంటుంది. ఇది వరకు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంది. ఎంత కాదు అనుకున్నా ప్రశాంత్ ఫ్యామిలీ సిరికి కూడా ఫ్యామిలీ. సిరికి కూడా అందరి పిల్లల్లా నాన్నమ్మ, తాతయ్య, పెదనాన్న, పెద్దమ్మ ప్రేమ దొరికితే తను ఎందుకు తన పంతం కోసం ఆ ప్రేమను దూరం చేయాలి అని అనుకోవాలి. ఎలాగూ ప్రశాంత్కి నిజం తెలిసింది. ఇప్పుడు తను అతనిని వదిలించుకోవాలి అనుకున్నా అతను తనని వదిలేలా లేడు. వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఈ నిజం తెలిసింది. వాళ్ళు సిరి పట్ల చాలా ప్రేమగా ఉంటున్నారు. కొన్నాళ్ళు పోతే సిరికి కూడా వాళ్ళు తనకి తరవాళ్ళు అని తెలుస్తుంది. అప్పుడు వాళ్ళపైన కూడా ప్రేమ ఆప్యాయత పెంచుకుంటుంది. ఇప్పటి నుండి వాళ్ళందరూ అలవాటు అయితే కొన్నాళ్ల తరువాత కొత్తగా ఉండదు. తనకి కూడా వాళ్ళందరూ అలవాటవుతారు అని ఆలోచించి కాసేపటి మౌనం తర్వాత నేను రాను, పాప వస్తానంటే తీసుకుని వెళ్ళండి, కానీ జాగ్రత్తగా మాత్రం చూసుకోండి అని చెప్తుంది మౌని. ప్రశాంత్కి తెలుసు మౌని ఖచ్చితంగా రానని అంటుందని. కానీ వాళ్ళ అమ్మగారు రమ్మని చెప్పారని చెప్తే వస్తుందేమో అని చిన్న ఆశ అంతే. తన తల్లి ఎంతగా చెప్పినా
ఇందాక హాస్పిటల్లో చెప్పినా సరే తను ఇంకా తన మనసుని గట్టిగానే బంధించి ఉంచుకుంటుంది. కొన్ని రోజులు పోతే తనే అర్థం చేసుకుంటుంది. అప్పటి వరకు తనకి సమయం ఇవ్వాలని అనుకుంటాడు. కనీసం సిరిని తీసుకొని వెళ్ళడానికైనా మౌని ఒప్పుకున్నందుకు మనసులో సంతోషపడుతూ థ్యాంక్యూ మౌని, థ్యాంక్యూ సో మచ్. పాపని ఇప్పుడే తీసుకొని వెళ్ళనా అని అడుగుతాడు. సరే, కానీ ముందు సిరిని అడగాలి. తను ఒప్పుకుంటేనే తీసుకువెళ్ళండి అని అంటుంది మౌని. సరేనని హాల్లో సుభద్రమ్మగారితో ఆటలాడుకుంటున్న సిరి దగ్గరికి వచ్చి తనని ఒడిలో కూర్చోబెట్టుకొని, బంగారు, నిన్ను ఈరోజు ఒక చోటికి తీసుకొని వెళ్తాను, వస్తావా అని అడుగుతాడు. ఎక్కడికి డాడీ అంటుంది సిరి. ఎక్కడికి అంటే అది డాడీ ఇంటికి అని అంటాడు ప్రశాంత్. అవునా డాడీ, నీకు ఇల్లు ఉందా అని అమాయకంగా అడుగుతుంది సిరి. ఉందిరా, అక్కడ డాడీకి కూడా మమ్మీ, డాడీ, అన్నయ్య అందరూ ఉన్నారు. నిన్ను తీసుకొని రమ్మని చెప్పారు. ఇందాక నువ్వు హాస్పిటల్లో మాట్లాడావుగా నాన్నమ్మ, తానే మా మమ్మీ, వస్తావా మరి అని అడుగుతాడు. ఇదంతా వంటగది బయట నిలబడి వింటూ ఉంటుంది మౌని. సిరి తన వైపు చూసి, మమ్మీ, డాడీతో డాడీ ఇంటికి వెళ్ళనా అని అడుగుతుంది సిరి. మౌని వెళ్ళమని తల ఊపుతుంది. ఇంకా సుభద్రమ్మగారు కూడా, వెళ్ళు తల్లి, నీకు కూడా నాన్నమ్మ వాళ్ళందరూ అలవాటవ్వాలిగా అంటారు. సరే మరి డాడీ, నేను నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అని అడుగుతుంది సిరి. నా బంగారు తల్లి ఏ డ్రెస్లో అయినా అందంగా ఉంటుంది, కాబట్టి నీకు కంఫర్ట్గా ఉండే ఫ్రాక్ వేసుకో అని చెప్తాడు ప్రశాంత్. సరే డాడీ అని మౌని దగ్గరికి వెళ్ళి, అమ్మా, నాకు మంచి ఫ్రాక్ వెయ్యి, నేను ఈరోజు డాడీ ఇంటికి వెళ్ళాలి అని చెప్తుంది. మౌని పాపని తీసుకుని బెడ్రూంలోకి వెళ్ళి తనని రెడీ చేసి తనకి కంఫర్ట్గా ఉండేలా కాటన్ ఫ్రాక్ వేస్తుంది. జడలు వేసి పౌడర్ రాసి బొట్టు పెడుతుంది. ప్రశాంత్ పాపని తీసుకుని బయటికి వచ్చి కార్లో కూర్చుంటాడు. మౌని అక్కడి వరకు వచ్చి, పాప జాగ్రత్త, తనకి ఏమి పెట్టాలో మీకు తెలుసు కదా అని అంటుంది. నాకు తెలుసు, నేను చూసుకుంటాను అని చెప్తాడు ప్రశాంత్. అతను డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే పక్కనే కూర్చుంటుంది సిరి. నవ్వుతూ మౌనికి, సుభద్రమ్మ గారికి బాయ్ చెప్తుంది సిరి. వాళ్ళు ఇంటి గేటు దాటే వరకు చూసి లోపలికి వచ్చేస్తుంది మౌని. పొద్దున్న నుంచి జరిగిన సంఘటనలు వరుసగా గుర్తుకు వస్తూ ఉంటే ఇప్పుడు పాప కూడా ప్రశాంత్తో వెళ్ళిపోవడంతో మనసంతా దిగులుగా ఉండి ఆ దిగులు ముఖంలో కనపడుతూ ఉంటే, మౌని, ఎందుకు అంతగా దిగులు పడుతున్నావు? సాయంత్రానికి వచ్చేస్తారుగా, వెళ్ళింది తన తండ్రితో, ఇంకా తన ఇంటికి. ఎప్పటికైనా తను ఆ ఇంటికి వెళ్ళాల్సిందే కదా, నువ్వు దిగులు పడకు అని చెప్తారు సుభద్రమ్మగారు. సరేనని తల ఊపుతూ అంటుంది మౌని. ఇక ప్రశాంత్, సిరి కార్లో వెళుతూ ఉంటే సిరి దారంతా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. డాడీ, మరి మీ డాడీ ఏం చేస్తుంటారు అని అడుగుతుంది సిరి. డాడీకి చాలా బిజినెస్లు ఉన్నాయి, అవి రన్ చేస్తూ ఉంటారు. ఇంకా పెదనాన్న డాడీకి బిజినెస్లో హెల్ప్ చేస్తూ ఉంటారు అని చెప్తాడు. డాడీ, నువ్వు మీ ఇంటికి వెళ్తే అక్కడే ఉండిపోతావా? మళ్ళీ
నా దగ్గరికి మమ్మీ దగ్గరికి రావా అని అడుగుతుంది సిరి. లేదమ్మా, నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను అని చెప్తాడు ప్రశాంత్. మరి నువ్వు నాతో వచ్చేస్తే మీ మమ్మీ బాధపడరా అని అడుగుతుంది సిరి. నేను నీతో ఉంటే సంతోషంగా ఉంటాను కదా, అందుకని మా మమ్మీ కూడా సంతోషంగానే ఉంటుంది అంటాడు ప్రశాంత్. దారిలో ఐస్ క్రీం పార్లర్ కనిపిస్తే, డాడీ మనం ఐస్ క్రీం తిందామా? మమ్మీకి చెప్పొద్దు, చెప్తే కోప్పడుతుంది అంటుంది సిరి. ఇప్పుడు నీ హెల్త్ అంతగా బాగా లేదు కదరా, ఇప్పుడు నువ్వు ఐస్ క్రీం తినకూడదు. కొద్ది రోజులు పోతే డాడీ నీకు చాలా ఐస్ క్రీంలు కొని ఇంట్లోనే పెడతాడు, అప్పుడు తిందువు, సరేనా? ఇప్పుడు మనం ఏదైనా చల్లగా ఉండే జ్యూస్ తాగుదామా అని అడుగుతాడు ప్రశాంత్. బుంగమూతి పెట్టిన సిరి జ్యూస్ అనగానే సరేనని హ్యాపీగా ఫీలవుతుంది. దారిలో ఒకచోట కారు ఆపి సిరిని తీసుకొని వెళ్ళి తనకి నచ్చిన బనానా మిల్క్ షేక్ పట్టిస్తాడు. సంతోషంగా ఆ మిల్క్ షేక్ని ఎంజాయ్ చేస్తూ, థ్యాంక్ యూ డాడీ, యు ఆర్ ద బెస్ట్ డాడీ ఇన్ ద వరల్డ్ అని అంటుంది సిరి. ఆ మాటకి ప్రశాంత్ మనసంతా నిండిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. కూతురిని దగ్గరకు తీసుకొని తన నుదిటి మీద బుగ్గల మీద ముద్దు పెడుతూ, నేను కాదురా, మమ్మీ ఈజ్ ద బెస్ట్ మదర్ ఇన్ ద వరల్డ్, తనే నిన్ను ఇంతగా మనుషుల్ని అర్థం చేసుకునేలా పెంచింది, ఇంకా నువ్వు కూడా బెస్ట్ డాటర్ అని అంటాడు. థ్యాంక్ యూ డాడీ అంటూ ప్రశాంత్ బుగ్గ మీద ముద్దు పెడుతుంది సిరి. కూతురి మాటలకు మనసంతా నిండిపోయిన ఫీలింగ్ కలుగుతుంది ప్రశాంత్కి. ఆ సేపటికి మిల్క్ షేక్ కంప్లీట్ చేసి ఇద్దరూ మరలా ప్రశాంత్ ఇంటికి కారులో స్టార్ట్ అవుతారు. ప్రశాంత్ కార్ రావడం చూసి వాచ్మ్యాన్ గేట్ ఓపెన్ చేస్తాడు. వాళ్ళ ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది. గేట్ నుంచి ఇంటి వరకు కనీసం ఒక 5 నిమిషాల ప్రయాణమైనా ఉంటుంది. మధ్యలో కార్ వెళ్ళడానికి రోడ్ లాగా ఉంటుంది. అటూ ఇటూ మొక్కలతో చిన్న గార్డెన్ లాగా ఉంటుంది. ఒక పక్కగా స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. ఇంకొక పక్కగా స్లైడర్, స్వింగ్, ఈవినింగ్ సిట్టింగ్ కోసం గార్డెన్లో చైర్స్ ఉంటాయి. అదంతా చూస్తూ అలాగే నోరు తెరుచుకొని ఉండిపోతుంది సిరి. ఇంకా కారు నేరుగా ఇంటి ముందు ఆపుతాడు ప్రశాంత్. ఆ ఇంటిని చూసి, డాడీ మీది ఇంత పెద్ద ఇల్లా, చాలా బాగుంది, నేను ఇలాంటి ఇంటిని టీవీలోనే చూశాను, ఇప్పుడే రియల్గా చూస్తున్నాను అంటూ ఆశ్చర్యంగా చెప్తుంది సిరి. ప్రశాంత్ సిరిని ఎత్తుకొని, మీ కాదురా, మన ఇల్లు, నువ్వు డాడీ బంగారానివి కదా, సో ఇది నీ ఇల్లు కూడా, కాబట్టి ఇది మన ఇల్లు అని చెప్తాడు ప్రశాంత్. నిజంగానా డాడీ అని అడుగుతుంది సిరి. అవునురా, డాడీది ఏదైనా అది నీది కూడా అంటాడు ప్రశాంత్. కానీ మమ్మీ ఒప్పుకోదుగా, మమ్మీ ఎప్పుడూ మనం ఏదైతే కష్టపడి సంపాదిస్తామో అది మాత్రమే మనది అవుతుంది అని చెప్తూ ఉంటుంది అని అంటుంది సిరి. మమ్మీ చెప్పింది 100% కరెక్ట్. సిరి పెద్దయ్యాక అలాగే చేయాలి. కానీ ఇప్పుడు నువ్వు చిన్నదానివి కదా, కాబట్టి డాడీది ఏదైనా అది నీది కూడా అంటాడు ప్రశాంత్. వీళ్ళ ఇద్దరి మాటలు విని రూమ్ నుంచి బయటికి వస్తుంది శ్వేత. అరే బంగారం, నువ్వు వచ్చావా, కమ్ అంటూ తనని ప్రశాంత్ చేతిలో నుంచి ఎత్తుకోవాలనుకుంటుంది. కానీ సిరి ప్రశాంత్ షర్ట్ గట్టిగా పట్టుకుంటుంది. ప్రశాంత్ శ్రీ వైపు చూస్తూ, బంగారం, తను నీకు పెద్దమ్మ అవుతారు,
అని చెప్తాడు. సిరి ఏమీ మాట్లాడకుండా శ్వేత వైపు చూస్తూ ఉంటుంది. శ్వేత నవ్వుతూ ఇద్దరూ లోపలికి రండి అని అంటుంది. ఈలోగా ప్రశాంత్ తల్లి రాజీగారు పని మనిషితో చెప్పి సిరికి హారతి ఇవ్వడానికి రెడీ చేయమంటారు. ఆవిడ వచ్చి బాబూ ఒక్క నిమిషం ఆగండి, హారతి ఇస్తాను అని చెప్పి సిరికి ప్రశాంత్కి హారతి ఇచ్చి బొట్టు పెట్టి అప్పుడు లోపలికి రమ్మంటుంది. సిరిని తీసుకుని వచ్చి హాల్లోని సోఫాలో కూర్చోబెడతాడు ప్రశాంత్. విక్రాంత్ కూడా అప్పుడే అక్కడికి వస్తాడు. వాళ్ళందరినీ చూస్తూ పాప కొంచెం భయంగానే ప్రశాంత్ షర్ట్ గట్టిగా పట్టుకుని ప్రశాంత్ మెల్లగా బంగారం, వీళ్ళంతా మనవాళ్లే, నువ్వు ఇలా భయపడుతూ ఉండకూడదు. నీకు నాన్నమ్మ తెలుసు కదా, ఇందాక నువ్వు హాస్పిటల్లో నాన్నమ్మకి చెప్పావు కదా, మమ్మీ చేసిన స్వీట్ ఇస్తానన్నావు కదా, మరి ఇప్పుడు నువ్వు పెదనాన్న పెద్దమ్మతో తాతయ్యతో మాట్లాడకపోతే వాళ్ళు చాలా బాధపడతారు. నా బంగారు తల్లి అలా ఎవ్వరినీ బాధ పెట్టదు కదా అని అంటాడు ప్రశాంత్. దాంతో సిరి నో డాడీ, ఐ యామ్ ఏ గుడ్ గర్ల్ అని చెప్తుంది. శ్వేతను చూసి హాయ్ ఆంటీ అంటూ పలకరిస్తుంది. ఆంటీ అనకూడదు, పెద్దమ్మ అనాలి. నేను నీకు పెద్దమ్మని, తను నీకు పెదనాన్న అవుతారు అని చెప్తుంది శ్వేత. మనవరాలిని ఇంట్లో చూసి రాజీగారి ఆనందానికి హద్దే ఉండదు. కాసేపటికి లోపలికి వచ్చిన తండ్రిని చూసి మాటలు ఆపేసి లేచి నుంచుంటాడు ప్రశాంత్. విక్రాంత్ చేతిలో ఉన్న పాపని ఎత్తుకుని ఆయన దగ్గరికి తీసుకువెళ్ళి నీకు తాతగారు అని ఆయనకి ఇస్తాడు. ఆయన పాపని అపురూపంగా ఎత్తుకొని ముద్దు పెట్టుకొని భార్య అయిన రాజీగారి పక్కకు వెళ్ళి కూర్చుంటారు. పని మనిషికి చెప్పి జ్యూస్ తీసుకురమ్మని చెప్తారు రాజీగారు. పాప చేత జ్యూస్ తాగిస్తారు. కాసేపటికి వాళ్ళందరితో సరదాగా అలవాటు పడిపోతుంది సిరి. అందరూ అడిగిన మాటలకి చక్కగా సమాధానాలు చెప్తూ తనకి స్నాక్స్ పెట్టమని పని మనిషికి చెప్పడంతో తను అవి ఇస్తే చక్కగా కూర్చుని ఒడిలో పెట్టుకొని నాప్కిన్ ఇవ్వమని రాజీగారిని అడిగి అది వేసుకుని స్నాక్స్ తింటూ ఉంటుంది సిరి. ఇంత మంచి అలవాట్లు నేర్పించిన మౌనిని మెచ్చుకోకుండా ఉండలేకపోతారు రాజీగారు. వాళ్ళందరూ ఉండగా ఒక్క మౌని మాత్రమే అక్కడ ఉండకపోవడంతో తనని చాలా మిస్ అవుతాడు ప్రశాంత్. తను కూడా ఇక్కడ కలిసి ఉండుంటే వాళ్ళ ఫ్యామిలీ ఫుల్ఫిల్ అయి ఉండేదని మనసులో బాధపడుతూ ఉంటాడు. కానీ కాసేపటికి సిరి నీకు పైన రూమ్ చూపిస్తాను పద అని ఒక రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు ప్రశాంత్. మొత్తం చిన్న నుంచి పెద్ద బొమ్మల వరకు ఎన్నో రకాలు ఉంటాయి ఆ రూమ్లో. టెడ్డీ బేర్లు, రిమోట్ కార్లు, కిచెన్ సెట్స్, ఇలా చాలా రకాల బొమ్మలు ఉంటాయి. అంతేకాకుండా ఒక సెల్ఫ్లో రకరకాల బట్టలు ఉంటాయి. అవన్నీ చూస్తూ సిరి డాడీ ఇన్ని బొమ్మలు ఉన్నాయి, ఇవన్నీ ఎవరి కోసం అని అడుగుతుంది. ఇవన్నీ నా బంగారు తల్లి కోసం. ఎప్పటికైనా తను మమ్మీ ఇక్కడికేగా రావాలి. అప్పుడు ఈ రూమ్లో నా బంగారు తల్లి రోజూ ఈ బొమ్మలతో ఆడుకుంటుంది. అందుకోసమే ఈ రూమ్ని ప్రత్యేకంగా రెడీ చేయించాను అని చెప్తాడు ప్రశాంత్. తన కోసం తన డాడీ ఇన్ని బొమ్మలు కొన్నాడని చాలా సంతోషపడిపోతుంది ఆ చిన్ని మనసు. ఆ సంతోషంతో ప్రశాంత్ని ఎత్తుకోమని అడిగి అతనిని చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ డాడీ, ఇన్ని రోజులు నువ్వు ఎందుకు నా కోసం రాలేదు అని అమాయకంగా అడుగుతుంది. అప్పుడు డాడీ
చాలా బిజీగా ఉన్నాడురా. నువ్వు ఇక్కడ ఉన్నావని తెలియదు కదా డాడీకి, అందుకే రాలేదు అని చెప్తాడు ప్రశాంత్. తర్వాత స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఆ పూల్ చూస్తూ అందులో వాటర్ ఎందుకు బ్లూగా ఉంది, ఇందులో బొమ్మలు ఎందుకు వేశారు, ఇక్కడ స్వింగ్ ఎందుకుంది, స్లైడర్ ఎందుకు ఉంది అని రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటుంది సిరి. అన్నిటికీ ఓపికగా సమాధానం చెబుతూ ఉంటాడు ప్రశాంత్. ఆ రోజు సాయంత్రం వరకు సంతోషంగా గడిపి రాత్రికి పాపని తీసుకొని కారులో మౌని ఇంటికి వస్తాడు ప్రశాంత్. కూతురిని తీసుకొని గట్టిగా హత్తుకుని ఉదయం నుంచి తనకి దూరంగా ఉన్న భారాన్నంతా దించుకుంటుంది మౌని. రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి. సిరికి ట్రీట్మెంట్ పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు తను నార్మల్గా ఉండగలుగుతుంది. అలాగే స్కూల్కి కూడా వెళ్ళడం ప్రారంభించింది. ప్రశాంత్కి కూడా వాడాల్సిన మందులన్నీ అయిపోయాయి. తను కూడా ఇప్పుడు నార్మల్ పర్సన్స్లా ఉంటున్నాడు. ఒకరోజు ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన ప్రశాంత్ మౌని హాల్లో ఎక్కడా కనబడకపోతుంటే కిచెన్లోకి వెళ్ళి చూస్తాడు. అక్కడ కూడా లేదు. బెడ్రూమ్లో సోయ లేకుండా పడి ఉంది మౌని. ఇంకా సిరి స్కూల్ నుండి రాలేదు. దగ్గరికి వెళ్ళి మౌని మౌని అంటూ ఎంతగా పిలిచినా పలకడం లేదు. వెంటనే తనని ఎత్తుకుని కార్లో బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసి లోపల మౌనిని పడుకోబెట్టి సిరిని స్కూల్ నుండి తెచ్చే టైం అవడంతో దారిలో స్కూల్ దగ్గర కార్ ఆపి సిరిని ఎక్కించుకొని హాస్పిటల్కి బయలుదేరతారు. చూద్దాం మౌనికి ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో. నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.